నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ గోపిచంద్. నేను జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. ఈరోజు మనం చాలామందిలో కామన్గా ఉండే బీపీ, షుగర్, వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, చాలామందిలో ఉండే అపోహలు కానీ వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. 40 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్, బీపీ అనేది చెక్ చేసుకోకపోవడం, దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి హాస్పిటల్కి వస్తుంటారు. జనరల్గా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారైనా కూడా బీపీ, షుగర్ చెక్ చేయించుకోవడం చాలా మంచిది. లేదంటే ఇంకా ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులకు కనుక బీపీ, షుగర్, వాళ్ళ అన్నదమ్ములకు బీపీ, షుగర్ ఉంటే ఇంకా ముందే 30-35 సంవత్సరాల నుంచి చెక్ చేయించుకోవడం ఇంకా మంచిది. చాలామంది చెక్ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు బీపీ ఉందనుకోండి, చాలా రోజులు చూపించుకోకపోవడం వల్ల డైరెక్ట్గా బ్రెయిన్లో స్ట్రోక్ లాగా కానీ, గుండెకి హార్ట్ అటాక్ లాగా కానీ వచ్చి మనకి హాస్పిటల్లో వచ్చే అవకాశం ఉంది. అదే ముందే చూపించుకొని దానికి తగిన మందులు వాడుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలా అవ్వకుండా మనం నివారించవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది షుగర్, బీపీ ఉందని తెలుసుకుంటారు, చూపించుకుంటారు, కానీ దాని తర్వాత అవే మందులు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చాలా రోజుల వరకు వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మందులు డోసు కొన్నిసార్లు తగ్గించాల్సిన అవసరం రావచ్చు, కొన్నిసార్లు పెంచాల్సిన అవసరం రావచ్చు. మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొన్నిసార్లు మందులు బంద్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బీపీ, షుగర్ ఉందని తెలిసిన తర్వాత కూడా చాలామంది ఇంకొకటి ఏమనుకుంటారు అంటే, ఇప్పుడేం నాకు లక్షణాలు బయటపడట్లేదు కదా, నాకు తలనొప్పి లేదు, నాకు వేరే ఇబ్బంది ఏం అవుతలేదు, నేను మెడిసిన్ బంద్ చేసేసినా ఏం కాదు అనే ఒక అపోహ చాలామందిలో ఉంటుంటుంది. అయితే అలా జరిగితే ఏంటంటే, ఈ బీపీ, షుగర్ అనేవి డైరెక్ట్గా ఎటువంటి లక్షణాలు అనేది, ఎటువంటి సిమ్టమ్స్ చూపించవు. స్లో పాయిజన్ లాగా కొంచెం కొంచెం బాడీలో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. గుండె మీద, కిడ్నీ మీద, రక్తనాళాల మీద, నరాల మీద, మెదడు మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుందో అప్పుడు లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఎంత మందులు వాడుకున్నా కూడా ఆల్రెడీ జరిగిపోయిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది తిరిగి రావడం అనేది ఉండదు. సో రెగ్యులర్గా అంటే లక్షణాలు ఉన్నా లేకపోయినా మందులు రెగ్యులర్గా వాడుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ లేదా రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బీపీ ఉన్నవాళ్ళు అయితే తినే తిండిలో ఉప్పు తగ్గించుకోవడం చాలా మంచిది. షుగర్ ఉన్నవాళ్ళు తినే ఆహారంలో చక్కెర, ఇంకా గోధుమలు, ఇంకా బియ్యం తగ్గించి తీసుకోవడం మంచిది. జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ మిక్స్ చేసుకొని పిండిలాగా, రొట్టెలు లేదంటే గటకలాగా చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. బీపీ, షుగర్ రెండింటికి మనము ఎక్సర్సైజు అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు వారానికి అట్లీస్ట్ ఒక 5 రోజులైనా కూడా రోజుకి అర్ధగంట పాటు, తక్కువలో తక్కువ, ఇంకా మీరు ఎక్కువ చేయగలిగితే ఇంకా మంచిది, అర్ధగంట పాటు వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ మీతో ఏది చేయగలిగితే అది చేయడం చాలా మంచిది. అలాగే సరైన నిద్ర ఉండడం వల్ల కూడా కొంత స్ట్రెస్ లెవెల్స్ తగ్గి బాడీకి కావాల్సిన హార్మోన్స్ మంచి మోతాదులో ఉండి బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మెడిటేషన్ ఇటువంటివి చేయడం వల్ల కూడా బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గి బీపీ కంట్రోల్లో ఉండడం, షుగర్ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి జనరల్ మెడిసిన్ వ్యాధులపై వేరే ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చి మీకు కావాల్సిన సమాచారం అందజేయడానికి మేము ఎల్లప్పుడూ మీకు రెడీగా ఉంటాం.